ఈ నడుమ ఏసీబీలు ఊ అంటే ఊరికొచ్చి ఇళ్ల మీద పడుతుర్రు. అవతలోళ్ళు సర్కార్ కొలువులు చేసేటి పెద్ద పెద్ద ఆఫీసర్లా, లేకుంటే రాజకీయం చేసేటి లీడర్లా, ఎమ్మెల్యేలా, మంత్రులా అని చూసుడే లేదు. మతల బంధుడే ఆలస్యం ఇండ్లల్లా ఆఫీసులల్లా జొరబడుతుర్రు. ఇక దొరికిండ్రంటే ఇడిచి పెట్టేటి ముచ్చటే లేదు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇగో ఇందుకు ఊకోసారు ఇటువంటి అప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కష్టాలు మనసులోకి రాకుంటే వాళ్ళకి వస్తాయి. చెప్పు ఏం చేస్తావు మరి? పడిపడనోళ్ళు పట్టించిన దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఏసీ బోళ్ళకు కూడా గింత అంటే గింత కూడా కనకడం లేదా నీ మీద? కష్టపడి మందిని ముంచి సంపాదించిందంతా బయటికి గుంజిలి నీ నోటికాడి బుక్కెత్తగొట్టిరి. ఈయన పేరు మహేశ్వరరావు. కొలువు దిగేటాళ్లకు అంబానీ అంతడు కావాలనుకున్నట్టుండు కావచ్చు. పని కోసం వచ్చిన వాళ్ళక్కడ పైసలు గమాయించుడే పని లెక్కన పెట్టుకుండు సారు. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ కమిషనర్ ఈయన. సార్ తన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులున్నాయి, కొలువు చేసి సంపాదించిన దానికంటే మందిని ముంచి సంపాదించిందే ఎక్కువ అని ఎవరో పడిపడనోళ్ళు మతలాభిస్తే సడిసప్పుడు కాకుండా వచ్చి ఇంటి మీద పడ్డారు ఏసీబీ అధికారులు. ఇల్లంతా జల్లెడబడితే చుట్టాల పేరు మీద 9 దుక్కులున్న ఇంటి చోట్లు, 2 ప్లాట్లు, వ్యవసాయం భూమి పత్రాలు దొరికినాయట. అంతేకాదు ఓ 72 తులాల బంగారం, 9.5 కిలోల వెండి, లక్షల కొద్దిగా పైకం దొరికిందట. ఇది అంతట సంపాదించినవని అధికారులు అడిగితే ఇగో ఇట నల్లిగుడ్లు వేసుకుని నేల సూపులు చూడబట్టే సారు. చుట్టపక్కలు సోపతిగన్ల ఇండ్లల్లో కూడా పుణుకులాడుతున్నట ఏసీబీ అధికారులు. ఎందుకే అన్నకు అంతగానో నారాజు అవుతున్నావు? ఏమైతుంది దొరికితే మాత్రం? అదేమన్నా నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మ అంతగానం బాధపడేతందుకు? మందిని ముంచి సంపాదించిన సొమ్మే కదా, పోతే మహతి. కాకపోతే కేసు అవుతుంది, 4 వద్దులు సస్పెండ్ అవుతావు. మళ్ళా యాదవ్ ఓ నాడు నీ కొలువు నీకొస్తది. ఏదో దెబ్బ కోట్లు కూడా పెట్టాలనేటి ఆత్రంలో దొరికినావు గాని బాధపడకు సారు, బాధపడకు.